अस्सलाम वालेकुम, हाय गाइस, वेलकम टू माय यूट्यूब ఛానల్ हम आपकी क्रिएटिविटी। టుడే వ్లాగ్ సండే స్పెషల్ ఫిష్ గ్రేవీ। దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యాస్కి పత్తి, తెలుగులో ఉల్లికాడలు। ఫస్ట్ చేప ముక్కల్ని చక్కగా క్లీన్ అండ్ వాష్ చేసుకొని ఉప్పు తగిలించి పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లికాడలు కట్ చేసుకోవాలి। మా మమ్మీ చేసే ఈ ఫిష్ గ్రేవీ ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి। అండ్ దీంట్లో మసాలా కూడా మనమే ప్రిపేర్ చేసుకోవాలి। కొంచెం కొబ్బరి, ఉల్లిపాయ, కష్కష్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసేసుకోండి। ఇలా చక్కగా పేస్ట్ చేసేసుకోవాలి। వీడియోని అంత సీరియస్గా చూడక్కర్లేదు, కొంచెం నవ్వండి, హెల్త్కి మంచిది। దెన్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు వేసి గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి। అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, థ్యాంక్ యూ। దెన్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నవన్నీ అందులో వేసేయాలి, ప్లేట్ తప్ప। ఆ తర్వాత అందులో తగినంత ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ అన్నీ కొంచెం కొంచెమే। కారం వచ్చేసరికి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు। అండ్ ఆల్ మిక్స్ వెల్ అన్నమాట। ఆ తర్వాత 5 మినిట్స్ మూత పెట్టేయండి। నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని అందులో వేసి కలిపేయాలి। అండ్ మళ్ళీ మూత పెట్టి చక్కగా కుక్ అవ్వనివ్వాలి। ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాయిల్ అవ్వనివ్వాలి। మళ్ళీ మూత పెట్టేయండి। ఈ విధంగా అయిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న ఆ చేప ముక్కల్ని ఇందులో సెట్ చేసేసుకోవాలి నీట్గా। ఆ తర్వాత అలా ఇలా కలిపేసి ఉల్లికాడలు, కొత్తిమీర వేసి ప్లేట్ మూసేయండి। 10 to 15 మినిట్స్ అస్సలు కదపకూడదు ఇంకా। ఫైనల్గా రెడీ అయిపోయింది ఫిష్ గ్రేవీ। ఇట్స్ నాట్ ఏ చేపల పులుసు, చల్లగా అయిన తర్వాత చూపిస్తాను, డోంట్ వరీ। ఇంకో విషయం ఏంటంటే స్పూన్తో కలుపుకోకూడదంట, ఈ విధంగా కదుపుతూ ఊపుకోవాలి। ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసి దింపేసుకోవాలి। మా మమ్మీ ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నారు, కావాలంటే కామెంట్ చేయండి, వీడియో పెడతాను। ఫైనల్ లుక్ చల్లారిన తర్వాత రైస్తో కలుపుకొని తింటుంటే ఆహా, ఉండండి ఇంకో విషయం కూడా చెప్తాను మీకు। చక్కగా కలుపుకొని తినేసాను, బిస్మిల్లా। ఇంకో విషయం ఏంటి అంటే చేప అన్నాక ముళ్ళులు, మనిషి అన్నాక బాధలు కామన్ కదా।